హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మాలికా దారెల్లి వ్లాగ్స్. సో ఈరోజు అయితే మేము హెల్దీ అండ్ టేస్టీగా కజ్జికాయల రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. సో ముందుగా అయితే వెండి కొబ్బరిని తీసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. సో తీసుకొని వాటిని అయితే చిన్న చిన్న ముక్కలు చేసుకుని వాటిని అయితే లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. సో చూసారు కదా, అలా వేయించుకోవాలి. తర్వాత పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజల్ని కూడా తీసుకొని అలానే సేమ్ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ తర్వాత మనమైతే కొన్ని పల్లీలండి, మేమైతే అన్ని 100 గ్రామ్స్ తీసుకున్నాము. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చు. సో ఇలా వేయించుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం అయితే ఇలైచీ తీసుకోవాలండి. ఇలైచీ మీ ఇష్టం అండి, అది ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది వేసుకుంటే. సో మేమైతే ఇక్కడ 2 ఇలైచీని తీసుకున్నాము. వీటి పల్లీలోనే వేసి మేమైతే వేయించేస్తున్నాము. సో చూసారు కదా, ఇలా అయితే వేయించుకోవాలన్నమాట. వేయించుకొని వీటిని అయితే పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనమైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నామండి. గోధుమ పిండి మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ అయితే తీసుకొని, సో మేమైతే ఇక్కడ 3 గ్లాసెస్ వరకు తీసుకున్నామండి. సో అలానే రుచికి తగ్గట్టు కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి. అలానే కొద్ది వాటర్ పోసుకుంటూ కలిపి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇందాకైతే మనం వేయించుకున్నాం కదా, ఆ వేయించుకున్నవి అయితే ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. సో మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవద్దండి, నార్మల్గా కొంచెం చూసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. అలానే ఇప్పుడైతే కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నామండి. బెల్లం కూడా మెయిన్ పార్ట్ వచ్చేసి ఇక్కడ బెల్లమే అండి, మనకు అదే టేస్ట్ని ఇస్తుంది. సో మీరు ఎంత తింటారో మీ స్వీట్కి తగ్గట్టు మీరైతే బెల్లం యాడ్ చేసుకోండి. సో వాటిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం ఇందాక కలుపుకున్న పిండిని తీసుకొని కొద్దిగా ఇలా బాల్స్ లాగా చేసుకొని, సో మీరు కనిపిస్తున్న విధంగా అయితే మీరు కజ్జికాయని అయితే రెడీ చేసుకోవాలండి. దాని లోపల స్టఫింగ్ కూడా సరిపడా పెట్టుకోవాలి. సో మనకైతే మెయిన్ పార్ట్ వచ్చేసి ఇక్కడే అండి. మనం చేసే విధానాన్ని బట్టే అదైతే డీప్ ఫ్రై అవుతాయి, లేకపోతే మొత్తం అయితే పడిపోతాయండి ఆయిల్లోనే. సో అప్పుడు మన ఫ్లేవర్ కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్టఫింగ్ అయితే మీకు ఎంత సరిపడుతుందో అంత స్టఫింగ్ పెట్టుకొని అయితే వాటిని మంచిగా ఎడ్జెస్ అయితే మంచిగా క్లోజ్ చేసుకోవాలి. సో మేమైతే స్టఫింగ్ ఇంత పెట్టాము. సో ఎడ్జెస్ని కూడా చాలా స్లోగా తీసుకుంటూ వాటిని అయితే మంచిగా చేసుకోవాలండి. మేము ఇక్కడైతే ఫోర్క్ స్పూన్తోనైతే ఇక్కడ మేము ఎడ్జెస్ చేసామండి, ఒత్తుకున్నాము. సో మా దగ్గర ఇది షేప్ లేదు కాబట్టి మేమైతే ఇలా చేస్తున్నాము. సో షేప్ ఉన్నా కానీ, ఇప్పుడు షేప్ ఉన్నా లేకపోయినా ఇట్లయినా మంచిగా వస్తుందండి. సో ఎడ్జెస్ని అయితే బాగా క్లోజ్ చేసుకోవాలన్నమాట, లేకపోతే ఊడిపోయి మొత్తం ఆయిల్లో పడిపోతుంది. సో ఇలా ఫ్రంట్ బ్యాక్ అయితే మనం ఎడ్జెస్ని అయితే క్లోజ్ చేసుకొని నెమ్మదిగా చేసుకోవాలండి, లేకపోతే అది మొత్తము ఊడి కింద పడిపోతుంది. సో మెయిన్ అయితే ఇక్కడ ఎడ్జెసే మనం క్లోజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోండి. అలానే అన్నీ కూడా అలానే రెడీ చేసుకోండి. చూసారు కదా ఎడ్జెస్ ఎంత మంచిగా వచ్చాయో. సో మనం ఇలానే ఇంట్లో ఉన్న ఐటమ్స్తో కూడా ఇలా అయితే మనము ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవచ్చండి. షేపే కావాల్సిన అవసరం లేదు. సో ఇక్కడైతే మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. డీప్ ఫ్రై కూడా మేమైతే మాది ఊడిపోయిందండి, మేము చూసుకోలేదు. సో అలా అయిపోయింది ఆయిల్, మీరేమనుకోవద్దు. చూసారు కదా, ఇలా అయితే వచ్చాయి. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.